కాంగ్రెస్ సీనియర్ నేత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య వివాదం గాంధీ భవన్ కు చేరింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అధిష్టానంపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని మేఘారెడ్డి డిమాండ్ చేశారు. కార్యకర్తలతో కలిసి గాంధీ భవన్ లో నిరసన చేపట్టారు. చిన్నారెడ్డి బీఆర్ఎస్ తో టచ్ లో లేరని, దేవుడిపై ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. ఆయన బీఆర్ఎస్ తో టచ్ లో లేనని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమంటున్న ఎమ్మెల్యే మేఘారెడ్డితో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. వనపర్తి పంచాయతీ గాంధీ భవన్ కి చేరింది. మనతో పాటు ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఉన్నారు. సార్, ప్రధానంగా అసలు వివాదం ఎందుకు ప్రారంభమైంది, అసలు ఏంటి అది? వివాదం ఎందుకు ప్రారంభమైంది అన్నదానికి వివాదం చేసినానే చెప్పాలి. సో నాకు తెలిసి, మా వనపర్తి ప్రజలకు తెలిసి, మా లీడర్లకు తెలిసింది ఏంటంటే, ఆ ప్లానింగ్ బోర్డు ఏదైతే ఇచ్చిందో ఆ టైం అయిపోతున్నట్లుంది. మళ్ళీ రెన్యువల్ చేయడానికి అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో అది ఆయన్నే చెప్పాలి. మీపై ప్రధానంగా చిన్నారెడ్డి గారు ఆరోపించింది ఏంటంటే, డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని గెలిచారు అని చెప్పి చెప్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు? నేనేం చెప్తున్నంటే, కాంగ్రెస్ పార్టీ నేను సీనియర్ నాయకుడు అని ఆయనే చెప్తాడు. సీనియర్ నాయకుడు అని చెప్పినప్పుడు 8 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా బీఫామ్ తీసుకున్నాడు. సో కాంగ్రెస్ లో బీఫామ్లకు డబ్బులు ఇస్తే వస్తుందని ఆయన ఒప్పుకోవాలని చెప్పండి. అప్పుడు నేను చెప్తే ఏం చెప్పాను. ముఖ్యంగా నేను మంత్రుల వద్దకు వెళ్ళాను, నియోజకవర్గంలో పనుల కోసం ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఎమ్మెల్యేనే అడ్డుకుంటున్నాడు, కాంట్రాక్టర్ తన అంశాలకు రాలేదు అందుకే అడ్డుకుంటున్నాడు అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నాడు. కరెక్ట్ చెప్పిండు. ఎందుకు చెప్పిండంటే కరెక్ట్. ఆయన 2014 లో ఎమ్మెల్యే, ఆయన 2015 లో నిరంజన్ రెడ్డి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్. ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి ఉద్దేశించి ఏమన్నాడు తెలుసా? నువ్వు ప్లానింగ్ బోర్డు ఇస్తే హైదరాబాద్ సెక్రటరియట్ ఉండాలి, వనపర్తి గల్లీలో పీకే పని ఉందే, గాడిదలు కాసే పని ఉందే, నీకు ఎందుకు ఉందని ఆయనే అన్నాడు. మళ్ళీ నేను ఆ వర్షం ఇప్పుడు వాడనా, నేను ఎమ్మెల్యే, పబ్లిక్ ఎలక్ట్ చేశారు, నీకేం పని వనపర్తిలో, నేను చూసుకుంటా గల్లీ, అదే చెప్పినా. ముఖ్యంగా అంటే ఏదైతే వనపర్తి విషయంలో, పనుల విషయంలో ఇద్దరు పోటీ పడినరా ఏంటి, అసలు ఏం జరిగింది? పనుల విషయంలో ఏం పోటీ పడేది లేదు. బేసికల్లీ నేను కాంట్రాక్టర్ అయినా కూడా, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి ఒక్క కాంట్రాక్ట్లు చేయట్లేదు, ఒక వర్క్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. అసలు మొత్తం ఆయన ఉనికి కోల్పోతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో పెట్టుకొని చేస్తున్నారు కాబట్టి అది దృష్టి లేదు. అంటే బీఆర్ఎస్ తో ఏమైనా టచ్ లో ఉన్నారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, దానిపై మీరు? నేను అదే చెప్తున్నా. బీఆర్ఎస్ ఆయన ఫోన్ ట్యాబ్, మనకు ఫోన్ డేటా తెప్పించేసి ఎంక్వైరీ చేస్తే పెదమందలో కావచ్చు, ఆ పేర్లు నేను చెప్పదలుచుకునే, గన్పూర్లో కావచ్చు, గోపాల్పేటలో కావచ్చు, వనపర్తిలో కావచ్చు, ఇంకెక్కడైనా రోజు బీఆర్ఎస్ లో నెంబడేసుకుని సెక్రటరియట్ లో, ప్రజాభవన్ లో ఆయనకి ఇచ్చిన అతకెళ్ళి తిరుగుతున్నాడు. సో ఒకవేళ బీఆర్ఎస్ లో టచ్ లో లేను, ఒక్కరితోనే ఫోన్ మాట్లాడదలే నేను, ఆయన టచ్ లేనని చెప్పమనండి, దేవుని నమ్మితే గుళ్ళ జ్వరమనండి, లేకపోతే రాళ్లతో కొట్టమని చెప్పండి, నేను రెడీ ఉన్నా. ముఖ్యంగా అంటే మీరు ఇప్పటికీ క్రమశిక్షణ సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు, పిసిసి కూడా ఫిర్యాదు చేశారు. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది మీ యాక్షన్ ప్లాన్? నా యాక్షన్ ప్లాన్ ఏంది? వనపర్తి నియోజకవర్గ కార్యకర్తల ఆకాంక్ష మేరకు, వాళ్ళందరి ఆకాంక్ష మేరకు ఇక్కడ వరకు వచ్చినాం. సో ఆ పెద్దలందరూ, మన పిసిసి కావచ్చు, కర్మశిక్షణ కావచ్చు, ఏఐసిసి కావచ్చు, ఆయన నిన్న మాట్లాడింది ఏఐసిసిని, పిసిసిని, ఎమ్మెల్యేని మాట్లాడిండు. మేమందరం గెలిస్తేనే నువ్వు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయినావు. సో ఆయన విజ్ఞత వదిలిపెడుతున్నాం. ఈ ఏఐసిసి గానీ, పిసిసి గానీ, క్రమశిక్షణ గానీ సీరియస్ ఆయన మీద చర్య తీసుకునాల్సిందే. తీసుకోకపోతే వనపర్తిలో మేము మీటింగ్ పెట్టి మా కార్యకర్తలు నెక్స్ట్ ఏం చేయాలని అప్పుడు చెప్తాం. అంటే వారం రోజులు టైం కూడా పెట్టారు, వారం రోజుల్లో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని, దానిపై మీరేమంటారు? వారం రోజులని నేనేం టైం పెట్టలేదు, దానికి ఏం డెడ్ లైన్ పెట్టలేదు. ఆ ఒక పేపర్లో తప్పు రాసినారు, నేను గాంధీ భవన్ ముట్టడిస్తాను. ఆ ముట్టడిచ్చే సంస్కృతి మాకేం లేదు. మేము వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటాం. వనపర్తి ప్రజలది, వనపర్తి కార్యకర్తల ఆకాంక్షలు చెప్తాం అంతే. మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ తన ఉనికిని చాటుకునేందుకే చిన్నారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్లానింగ్ బోర్డు కమిషన్ సంబంధించి ఏదైతే దానికి సంబంధించి పదవి రెన్యువల్ కోసమే చిన్నారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే మేఘారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. మేము ఖచ్చితంగా మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము శాంతియుతంగా పోరాడతామని చెప్పి ఎమ్మెల్యే మేఘారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ క్రాంతితో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.